నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు చంద్రబాబు వరాలు. శిశు సంరక్షణ కోసం మహిళలకు 60 రోజుల అదనపు సెలవులు. దశల వారీగా ఒప్పంద సిబ్బంది క్రమబద్ధీకరణ. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న కేసీఆర్. హైకోర్టు విభజన, ఎఫ్ఆర్బిఎం పెంపుపై చర్చ. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశం. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో 323 ఎకరాల భూ కేటాయింపులు రద్దు. గాంధీసీకుల పేరుతో అనర్హులకు కట్టబెట్టారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం. అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు ఉచ్చు బిగిస్తోన్న ఏపీసీఐడి. త్వరలో పలువురిని అరెస్టు చేసేందుకు సన్నాహాలు. బినామీ ఆస్తులపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు. భారత్లో తయారీ కార్యక్రమంపై విస్తృత ప్రచారానికి సిద్ధమైన కేంద్రం. నేటి నుంచి ముంబైలో వారోత్సవాలు. హాజరు కానున్న 72 దేశాల ప్రతినిధులు. వరుసగా రెండో నెలలోనూ పడకేసిన పారిశ్రామికోత్పత్తి. డిసెంబర్లో 1.3% తగ్గిన ఐఐపి. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ట స్థాయికి చేరి. ప్రభుత్వం, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రగతి బాట పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఏపీ ఎన్జీఓల రాష్ట్ర స్థాయి మహాసభల్లో పాల్గొన్న ఆయన ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. చిన్నారుల సంరక్షణ కోసం మహిళా ఉద్యోగులకు ఇప్పుడిస్తున్న ప్రసూతి సెలవులకు అదనంగా 60 రోజులు సెలవులిస్తామని ప్రకటించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దశల వారీగా చేపడతామని వెల్లడించారు. పొరుగు సేవల సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మహాసభల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్జీఓలు చూపిన చొరవ మరువలేమన్న ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ అవినీతిని అంతమొందించేందుకే ఉద్యోగుల జీతాలు పెంచామని గుర్తు చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధికి ఉద్యోగులందరూ సహకరించాలని కోరిన చంద్రబాబు ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహిళలు కూడా డెలివరీ అయిన తర్వాత పిల్లలు చూసుకోవడానికి లీవ్ ఇమ్మన్నారు. డబ్బుల కమిట్మెంట్ లేదు, కానీ ఉద్యోగాలు అడ్జస్ట్ చేసుకోగలిగితే టు స్టార్ట్ విత్ 60 రోజులతో స్టార్ట్ చేద్దాం. తర్వాత మళ్ళీ అవసరమైతే పెంచుకుందాం. దీని ఫలితాలు చూసి ఒకటేసారి మొత్తం పెంచలేం కానీ, కాబట్టి చైల్డ్ కేర్ లీవ్ కూడా 60 రోజులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా శ్రీకాకుళం, చిత్తూరు, మచిలీపట్నంలో ఇంటి భత్యం పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రానున్న రోజుల్లో ప్రైవేటు ఉద్యోగుల కంటే మిన్నగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తామని తెలిపారు. ఈ కాంట్రాక్ట్ లేబర్ విషయం కూడా నేను డెఫినెట్ గా ఆలోచిస్తాను. ఏ విధంగా కేబినెట్ సభ్యుడు చెప్తాం, ఒకేసారి చేయలేం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వాళ్ళను కూడా ఏ విధంగా చేయాలనో చేసేదానికోసం అన్ని విధాలు ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అవుట్ సోర్సింగ్ కూడా మీరు చెప్పినట్టు ఇష్టానుసారంగా చేశారు. ఆ సమస్యలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఆలోచిస్తాం. మీరు ప్రజలకు మెరుగైన సేవలు ఇవ్వండి, మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రభుత్వం, ఎన్జీఓలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి సానుకూల ప్రకటనలు చేయడంపై ఏపీ ఎన్జీఓలు హర్షం వ్యక్తం చేశారు. 3 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తెలంగాణకు 30,000 కోట్ల రూపాయల మేర ఆర్థిక సాయం కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి రోజైన ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి చేయూతనివ్వాలని కోరనున్నారు. రాజ్నాథ్తో హైకోర్టు ఏర్పాటు, విభజన హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా వంటి అంశాలను జైట్లీ వద్ద ప్రస్తావించే వీలుంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభుతోనూ సమావేశం కానున్న కేసీఆర్ అపరిష్కృతంగా ఉన్న రైల్వే అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. ఈసారైనా రైల్వే బడ్జెట్లో సానుకూల కేటాయింపులు జరపడం సహా ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైల్వే మంత్రిని కోరే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలో 100 కోట్ల రూపాయల విలువైన భూమిని గాంధీసీకుల పేరుతో అనర్హులకు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పుప్పాలగూడలో 323 ఎకరాలను అధికారులు తమ పరిధి దాటి అనర్హులకు కేటాయించారంటూ హైకోర్టు ధర్మాసనం ఆ కేటాయింపులను రద్దు చేసింది. కేటాయింపుల వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసిన ధర్మాసనం మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో 323 ఎకరాలను గాంధీసీకుల పేరుతో జరిపిన కేటాయింపులపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన కాందిశీకుల పరిహారం చెల్లించేందుకు కేంద్రం చేసిన చట్టాల ప్రకారం రామ్చంద్ మంగిర్ మలానీ అనే వ్యక్తికి పుప్పాలగూడలో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఆయన మరణించిన తర్వాత ఆ భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. రామ్చంద్ మరణించిన 12 ఏళ్ల తర్వాత ఆ భూమి హక్కులు తనకు బదలాయించాలంటూ రామ్చంద్ వారసుడి పేరుతో రమేష్ పరశురామ్ మలానీ 2003లో అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన వినతిని అంగీకరించిన భూపరిపాలనా ముఖ్య కమిషనర్ భూమిని ఆయనకు కేటాయిస్తూ 2003 ఫిబ్రవరి 26న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపులను సమర్థిస్తూ 2006 జూన్ 28న రెవెన్యూ కార్యదర్శి కూడా ఉత్తర్వులిచ్చారు. ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ అప్పట్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైకోర్టును ఆశ్రయించగా ఇటీవల తెలంగాణ అడ్వకేట్ జనరల్ తుది వాదనలు వినిపిస్తూ కేటాయింపులు రద్దు చేయాలని కోరారు. దశాబ్దాల తర్వాత వారసులమంటూ రమేష్ పరశురామ్ మలానీ దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. వారసునిగా నిరూపించుకునేందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదని కోర్టుకు వివరించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టు చట్టం ముసుగులో వందల వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అనధికార వ్యక్తులకు దోచిపెట్టారని మండిపడింది. విపరీత కాలయాపన తర్వాత వచ్చిన వినతులను అనుమతించరాదని స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా సీసీఎల్ఏ కేటాయించడం, వాటిని రెవెన్యూ కార్యదర్శి సమర్థించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ కేటాయింపుల వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని అభిప్రాయపడిన హైకోర్టు మొత్తం వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. రెవెన్యూ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా తెలంగాణ సమగ్ర భూ సమాచారం ప్రజల ముంగిటకు రానుంది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న కీలక వివరాలన్నింటినీ అంతర్జాలంలో పొందుపరిచేందుకు రంగం సిద్ధం చేసిన సర్కారు ఈ మేరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. మా భూమి పేరిట భూముల సమగ్ర వివరాలతో కూడిన వెబ్సైట్ mabhumi.telangana.gov.in ను ఈ నెల 15న ప్రారంభించనున్న ప్రభుత్వం తద్వారా గ్రామ, వ్యక్తిగత పహానీలు, భూపటం, టిప్పన్లు ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. రికార్డులో ఉన్న పొరపాట్లను కూడా సరిచేసుకునే అవకాశం దీని ద్వారా లభిస్తుందని భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. రైతులు కూడా సులభంగా పంట రుణాలు పొందేలా వెబ్సైట్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్యంగా చాలా వరకు డిస్ప్యూట్స్ రెవెన్యూ రికార్డ్స్లో వచ్చేది ఏంటంటే వాళ్ళకి తెలియకుండా పేర్లు ఎక్కడము కానీ, వాళ్ళకి తెలియకుండా మ్యూటేషన్ జరగడం కానీ, వాళ్ళకి తెలియకుండా విక్రయం జరగడం కానీ తెలుస్తుంది. సో ప్రతి ఒక్క పౌరుడికి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మనవి ఏంటిదంటే వారి మొబైల్ నంబర్స్ కూడా వారు ఎంటర్ చేసుకోగలిగితే ఆ మొబైల్ నంబర్స్కి మేము డైరెక్ట్గా SMS ఇవ్వగలుగుతాము. ఎప్పుడైనా మ్యూటేషన్ అయినా, సేల్ అయినా, విక్రయం అయినా కూడా మ్యూటేషన్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా SMS మెసేజ్ వారి మొబైల్ ఫోన్స్లో వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఉన్నాము. భారత్లో తయారీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి వేల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇవాల్టి నుంచి ముంబైలో మేక్ ఇన్ ఇండియా వారోత్సవాలు నిర్వహించనుంది. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 72 దేశాల పారిశ్రామికవేత్తలు హాజరవుతున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ వారోత్సవాల ద్వారా భారత్లో తయారీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం సహా దేశ తయారీ రంగ శక్తి, అనుకూలతలను ప్రపంచానికి చాటి చెప్పాలని కేంద్రం సంకల్పించింది. దేశంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన భారత్లో తయారీ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే ప్రధాని మోదీ పలు దేశాల్లో పర్యటించి భారత్లో తయారీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయా దేశాల పారిశ్రామికవేత్తలకు పిలుపునివ్వగా కేంద్రం తాజాగా భారత్లో తయారీ వారోత్సవాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన 2500 విదేశీ కంపెనీలు, 8,000 స్వదేశీ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 68 దేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతుండగా 72 దేశాల పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. భారత్లో ఉన్న అపార అవకాశాలు, సహజ వనరులను వారికి వివరించి $100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఈ వారోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. వారం రోజుల సుదీర్ఘ కార్యక్రమంలో అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారులతో 52 విస్తృత స్థాయి సదస్సులు, 3,000కు పైగా ద్వైపాక్షిక సమావేశాలు జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ముంబై వరోలి ప్రాంతంలోని NSCI ఆడిటోరియంలో దాదాపు 2,20,000 చదరపు మీటర్ల స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు రిలయన్స్, టాటా, బిర్లా లాంటి బడా సంస్థలు సదస్సులో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశాయి. 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 13 మంది కేంద్ర మంత్రులు పాల్గొనే ఈ కార్యక్రమం ద్వారా తయారీ రంగాల్లో భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడం సహా వివిధ రంగాల అభివృద్ధికి భారత్లో ఉన్న అనుకూలతలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తామని కేంద్ర పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి కార్యదర్శి అమితాబ్ కాంత్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ ఈ నెల 15న 73 పట్టణాలకు స్వచ్ఛ ర్యాంకింగ్స్ ఇవ్వనుంది. పురపాలక సంఘాల్లో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, విద్యా వ్యవస్థ, మరుగుదొడ్ల వంటి అంశాల ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట పట్టణాభివృద్ధి శాఖ ఈ సర్వే చేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ తరహా సర్వేను చేపట్టడం ఇదే తొలిసారి కాగా, పరిశుభ్రత విషయంలో పట్టణాల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచడం కోసమే స్వచ్ఛ ర్యాంకులు ఇస్తున్నామని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాజా సర్వే ద్వారా వివిధ రాష్ట్రాల్లోని ఏ విభాగాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం సక్రమంగా అమలవుతుందో తెలుసుకునే వెసులుబాటు కేంద్రానికి లభిస్తుంది. కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కార్మికులకు ఈఎస్ఐ అందిస్తోన్న సేవలను వివరిస్తూ బాలీవుడ్ నటి హేమమాలినితో రూపొందించిన ప్రకటనా సిడీలను హైదరాబాద్లోని ఈఎస్ఐ కార్పొరేషన్లో విడుదల చేసిన ఆయన, సంఘటిత రంగ కార్మికులతో పాటు అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆశా, అంగన్వాడీ మహిళా కార్మికులను ఈఎస్ఐలోకి తీసుకొచ్చేందుకు కొత్త పథకాన్ని రూపకల్పన చేస్తున్నట్లు దత్తాత్రేయ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసి తిరుపతిలో ఈఎస్ఐ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన జరిగింది కాబట్టి అక్కడ విజయవాడలో ఉన్నటువంటి సబ్ రీజనల్ ఆఫీస్ దాన్ని అప్గ్రేడ్ చేసి దాన్ని రీజనల్ ఆఫీస్ కింద మేము మార్చడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సబ్ రీజనల్ ఆఫీస్ తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి జరుగుతున్న మేడారం మహాజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతరలో పాల్గొనేందుకు ఇప్పటికే పలు శాఖల సిబ్బంది మేడారానికి చేరుకోగా, భక్తుల రద్దీ దృష్ట్యా రహదారి రవాణా సంస్థ 4000 బస్సులను కేటాయించింది. మరోవైపు 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరను శాశ్వత ఉత్సవంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. నిరంతరం భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. ఆసియాలో పెద్దదైన గిరిజన, ఆదివాసీల మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగే జాతరకు ప్రభుత్వ యంత్రాంగమంతా ఎక్కడికక్కడ సిద్ధమవుతోంది. ఇప్పటికే రెవెన్యూ, పోలీసు సహా పలు శాఖల సిబ్బంది మేడారానికి చేరుకుంటున్నారు. మేడారం గ్రామానికి కూతవేటు దూరంలోనే 5 నెలల క్రితం మావోయిస్టు ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో పోలీసులు ఈసారి గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మహాజాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 4000 బస్సులను తిప్పనున్నట్టు తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్ను ప్రారంభించిన ఆయన 12,000 మంది సిబ్బంది భక్తులకు సేవలు అందించనున్నట్లు వివరించారు. అమ్మవార్ల గద్దెల వరకు బస్సులు వెళ్లే అవకాశముందని, ప్రజలంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కూడా 14 నుంచి 21 వరకు భక్తులందరూ వస్తున్నారు. అలాంటి భక్తులందరికీ ఆర్టీసీ 12,000 మందిని మా పనిచేసే ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భక్తులకు సేవ చేయడం జరుగుతుంది. అందులో 4,000 బస్సులు పెట్టి 20 లక్షల మందికి ఇబ్బంది కాకుండా ఆర్టీసీ భక్తులందరూ కూడా సేవలు అందిస్తుంది. దాంతో పాటు ఉండడానికి భక్తులు ఉన్న వారందరికీ కూడా మంచినీళ్ళ ఇబ్బంది లేకుండా, అది కూడా ఫిల్టర్ వాటర్ ఇచ్చి టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసినాం. 4 రోజుల పాటు సాగే మేడారం మహాజాతరలో పారిశుద్ధ్య నిర్వహణపైన సర్కారు దృష్టి సారించింది. మాంసపు వ్యర్థాలతో పాటు తినుబండారాల వ్యర్థాలు, ప్లాస్టిక్ సంచులతో ఆ ప్రాంతమంతా చిన్నపాటి డంపింగ్ యార్డును తలపించే అవకాశముండగా, ఈసారి ఐటీడీఏ, పంచాయతీరాజ్ శాఖలు ప్రత్యేక చొరవ తీసుకున్నాయి. పుష్కరాల్లో పనిచేసిన అనుభవం సహా స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ జాతరను అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మేము తీసుకొచ్చే చెత్త అంతా అక్కడ వాళ్ళు సెగ్రిగేట్ చేసేసి ఈ ప్లాస్టిక్ అంతా తీసుకుంటారు, తీసేసి పక్కన పెట్టేసి ఇది డంప్ చేసేసి ఏదైతే పొడి చెత్త ఉందో అది డంప్ చేసి అక్కడ వేసేసి లాస్ట్లో వీళ్ళు కవర్ ఇట్ ఇవి తగలబెట్టడం జరగదండి. అండ్ దానికి కూడా చుట్టూ ఫెన్సింగ్ చేసేసి అక్కడ ఎవ్రీ టైం ఫ్యూమింగ్ చేసేసి ఈ స్మెల్ అనేది రాకుండా చేస్తున్నాం. మరోవైపు జాతర కంటే ముందే వేలాదిగా తరలివస్తున్న భక్తులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. తాగునీటి కోసం అమ్మవార్ల గద్దెల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో భారీ స్థాయిలో పైపులైన్లు వేసినా నీరు వృధాగా పోతుందనే ఉద్దేశంతో అధికారులు వాటికి నల్లాలు అమర్చలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. వేలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఆర్థిక నేరాలను తీవ్రస్థాయికి తీసుకెళ్లిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ సంస్థ చైర్మన్ రామారావు, ఎండీ వెంకటశేషు నారాయణను అరెస్ట్ చేసిన ఏపీ సిఐడి అధికారులు మరింత మంది డైరెక్టర్లను అదుపులోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్, అభయ గోల్డ్ పేరిట
వేర్వేరు సంస్థలు ఏర్పాటు చేసి ప్రజల్ని మోసగించినట్టు దర్యాప్తులో వెల్లడవగా సంస్థ మోసాలతో పలువురు డైరెక్టర్లకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు. మొత్తం ఈ సంస్థలకు సంబంధించి 48 మంది డైరెక్టర్లు పనిచేస్తున్నట్టు గుర్తించిన అధికారులు డిపాజిట్లు సేకరించి మోసం చేసిన వ్యవహారంలో కొందరిని ఇప్పటికే ప్రశ్నించారు. ఆ డబ్బును ఎక్కడికి తరలించారనే అంశం సహా బినామీ ఆస్తుల కొనుగోలు వ్యవహారంపై ఆరా తీశారు. గత విచారణలో చెప్పిన అంశాలకు తాజాగా చెబుతున్న వివరాలకు పొంతనలేనట్టుగా భావిస్తున్న సిఐడి అధికారులు కొందరిని అరెస్టు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కాంగ్రెస్ నేత కిష్టారెడ్డి మరణంతో జరుగుతున్న మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మొత్తం 188,839 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా వారి కోసం 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 54 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన అధికారులు ఆయా చోట్ల కేంద్ర బలగాలను మోహరించారు. సుమారు 2,500 మంది పోలీస్ సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్, తెలుగుదేశం సహా 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు మహబూబ్నగర్ జిల్లాలో నత్తనడకన సాగడంపై ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫరూక్ నగర్, జడ్చర్ల, ధరూరు, కొత్తకోట మండలాల్లో పర్యటించిన ఆమె అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి నీరందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కరళ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నీరందించే రామన్పాడు జలాశయాన్ని పరిశీలించిన స్మిత జిల్లా కేంద్రానికి సంబంధించిన పథకాన్ని మిషన్ భగీరథకు ఎందుకు అప్పగించలేదని మహబూబ్నగర్ పురపాలిక ఇంజనీర్పై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీదేవిని ఆదేశించారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో పనుల పరిశీలన కోసం స్మితా సబర్వాల్ ఇవాళ కూడా పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. He has chosen today to be on leave because we are coming. You send a report against him. This is absolutely not acceptable. You people will give something different to drink to people, not water. You are very neat. మళ్ళీ ఇంత చిన్న చూపు ఉంటే ఎట్లా అండి? అసలు ఇంతవరకు పెట్టలే 3 నెలలుగా ఎందుకు మీరు మేడంకి కనీసం చెప్పారండి ఒక ఇష్యూ? కౌన్సిల్లో వద్దన్నారా అయితే? మరి ఎందుకు పెట్టలే? This is the problem. ఈ-పాస్ మిషన్ల ద్వారా రేషన్ పంపిణీపై ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లాలో రేషన్ పంపిణీ, గ్యాస్ సరఫరాపై అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్డీఓలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆమె ఈ-పాస్ మిషన్ల పనితీరు, రేషన్ పంపిణీలో లోటుపాట్లపై ఆరా తీశారు. గతంలో తలెత్తిన సాంకేతిక సమస్యలన్నింటినీ పూర్తిగా అధిగమించామని మంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 78% ఈ-పాస్ ద్వారానే సరుకులు పంపిణీ చేస్తున్నట్లు వివరించిన సునీత కొందరు డీలర్లు మిషన్లు పనిచేయట్లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 3 months క్రితం అయితే సరిగ్గా అంటే సర్వర్ సిగ్నల్ లేక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా అయినాయి. డీలర్లందరూ కూడా గమనించాలా. ఎక్కడైనా ఈ పాస్ మిషన్ పని చేయలేదు, సిగ్నల్ లేదు అని మాత్రం పొరపాటును కూడా అనొద్దండి. ఎక్కడైనా పొరపాటున సిగ్నల్ కూడా పని చేయకపోతే అది మా దృష్టికి కానీ జిల్లా ఆఫీసర్ దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎన్ఎన్సీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సిగ్నల్స్ ప్రాబ్లమా, మిషన్ ప్రాబ్లమా అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండి చూసుకొని అవి సరిచేస్తారని కూడా ప్రత్యేకంగా డీలర్ సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి జిఎస్ఎన్ రాజు హయాంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అశుతోష్ మిశ్రా నేతృత్వం వహించనున్నారు. జిఎస్ఎన్ రాజు చేసిన నియామకాలు, కొనుగోళ్లు, పరిశోధక ప్రవేశాలపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని నియమిస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు వెలువరించారు. 10 రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నివేదిక వచ్చే వరకు మాజీ వీసీ చేసిన నియామకాలు, నామినేషన్ విధానంలో చేసిన పనులు, పీహెచ్డీ ప్రవేశాలు నిలిపివేస్తున్నట్లు వివరించారు. విశ్రాంత ఐఏఎస్ అశుతోష్ మిశ్రా నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ విజయప్రకాష్, ఏయూ సార్క్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం ప్రసాదరావులు సభ్యులుగా వ్యవహరిస్తారు. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించనుంది. రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఆదేశాలను ఇక నుంచి కఠినంగా అమలు చేస్తామని తెలంగాణ రవాణా శాఖ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1000 మంది బలి కావడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిందని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సిపి జితేందర్, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ సందీప్ కుమార్ తెలిపారు.
నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని, తర్వాత కూడా నిర్లక్ష్యంగా వాహనం నడిపి పట్టుబడితే 2 ఏళ్ల జైలు శిక్ష ఉంటుందని ట్రాఫిక్ అదనపు సిపి జితేందర్ హెచ్చరించారు. People who are violating the provisions of MV Act related to safety of the people on the road, such like overspeeding, signal jumping, carrying overload of passengers or goods, drunken driving, using mobile phones while driving, their licenses should be suspended. So that is the suggestion of the Supreme Court committee. They have already communicated to all the states and union territories. We have also received the instructions. దక్షిణాది గ్రిడ్కు విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు వరంగల్లో ఏర్పాటు కానున్న 6,000 కోట్ల విలువైన విద్యుత్ సరఫరా ప్రాజెక్టు బిడ్లు మరో వారంలో ఖరారు కానున్నాయి. భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు కోసం జాతీయ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, స్టెర్లైట్, అదానీ, ఎస్ఎల్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక దశలో ఎంపికైన రిలయన్స్ సంస్థ ఆర్థిక బిడ్ను మాత్రం దాఖలు చేయలేదు. బిడ్లు దాఖలు చేసిన సంస్థలు వరంగల్ విద్యుత్ సరఫరా సంస్థ కోసం జరిగే వేలంలో పాల్గొంటాయి. అతి తక్కువ వార్షిక టారిఫ్ను ప్రకటించే సంస్థకే ప్రాజెక్టును అప్పగించనున్నారు. వాస్తవానికి శుక్రవారమే బిడ్లు తెరిచి వేలం జరపాల్సి ఉండగా వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వరోరా నుంచి వరంగల్కు, వరంగల్ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి కర్నూలు, వరంగల్ నుంచి చిలకలూరిపేటకు 765 డబుల్ సర్క్యూట్ లైన్లతో పాటు 400 kV సబ్స్టేషన్లు నిర్మిస్తారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు ఉపక్రమించిన కేంద్రం ఈ ఏడాది 1,00,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులను మొదలుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైనిక ఉపకరణాల అభివృద్ధి, అణ్వాయుధాల భద్రత కోసమంటూ పాకిస్తాన్కు అమెరికా భారీ ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా అందించే సాయం భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. అధ్యక్షుడు ఒబామా తన చివరి బడ్జెట్లో పాకిస్తాన్కు సుమారు 5,000 కోట్ల రూపాయల సాయం ప్రతిపాదించగా అందులో 1,500 కోట్ల రూపాయల్ని మిలిటరీ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ఇలా కేటాయించిన 1,500 కోట్ల రూపాయలు నేరుగా ఉగ్రవాదులకు అందుతుందని, ఈ సాయం ఉపఖండంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మరింత సహాయకారిగా మారుతుందని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఆరోపించారు. అమెరికా ఆకాంక్షలు, లక్ష్యాలు ఏమాత్రం నెరవేరవని ఆయన అభిప్రాయపడ్డారు. తన నిర్ణయాన్ని అమెరికా పునఃపరిశీలించాలని కోరిన వికాస్ స్వరూప్ దేశాభివృద్ధి కోసం నిధులు వెచ్చిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ కరాచీలో ఒకేసారి 100 మంది ఉగ్రవాదుల్ని సైన్యం అదుపులోకి తీసుకుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పథకరచన చేయడం సహా పాత్రికేయుడు డేనియల్ పెరల్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అల్ఖైదా ఉగ్రవాది ఒమర్ సయీద్ షేక్ను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి వీరంతా కుట్ర పన్నారని సైన్యం ప్రకటించింది. వివిధ ఉగ్ర సంస్థలకు చెందిన సుమారు 97 మంది ఉగ్రవాదులు మూకుమ్మడిగా దాడి చేసి సింధు ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ జైలును బద్దలు కొట్టి సయీద్ షేక్ను విడిపించడానికి కుట్ర పన్నారని సైన్యం వెల్లడించింది. జైల్లో ఉన్న ఒమర్ సయీద్కు మరణశిక్ష విధించిన వేళ అతడిని విడిపించేందుకు ఉగ్రవాదులు ఖచ్చితంగా ప్రయత్నిస్తారనే అనుమానంతో వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపిన సైన్యం ఈ భారీ కుట్రను ఛేదించింది. దేశంలో పారిశ్రామికోత్పత్తి వరుసగా 2వ నెలలో ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. భారీ యంత్ర పరికరాలు తయారీ రంగం క్షీణతను నమోదు చేసిన వేళ గత డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి 1.3% తగ్గిందని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. 2014 డిసెంబర్లో ఈ సూచి 3.6%గా నమోదైంది. ఐఐపిలో 75% పైగా వాటా ఉండే తయారీ రంగం 2015 డిసెంబర్లో 2.4% క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఈ విభాగం 4.1% వృద్ధి చెందింది. మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయని గణాంక శాఖ వివరించింది. మరోవైపు చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో 16 నెలల గరిష్ట స్థాయికి చేరి 5.69%గా నమోదైంది. కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం అధికమైందని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.